మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల్ దుండిగల్ మున్సిపల్ పరిధిలో భూభారతి చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ అధికారులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు భూభారతి చట్టం రైతులకు అనుగుణంగా ఉంటుందన్నారు. ఈ చట్టంలోని కొన్ని అంశాలను వివరిస్తూ ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డులను రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పేరుతో తీసుకొచ్చిందన్నారు. ఆ చెరువులో ఈత కొట్టిన వాళ్ళు ఇలా చెరువు పరిస్థితి సార్ వచ్చి చూస్తే చెరువు అనేది మొత్తం కనుమరుగు అయిపోయింది. ఎన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లి తహసీల్దార్ గారు కానీ ఆ రెవెన్యూ అధికారులకు ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా కూడా అతనికే ఒత్తాసు పలుకుతుంది తప్ప కంప్లైంట్ ఇచ్చినందుకు మా మీద పోలీస్ కంప్లైంట్లు మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది సార్. ముఖ్యంగా ఆర్టీఓ గారు కూడా తెలుసు, వారికి తమరికి కూడా తెలుసు సార్. భూభారతి చట్టం మరియు రూల్స్ మీద అవగాహన కార్యక్రమానికి చేసిన అధికారులకి, గౌరవ ప్రజాప్రతినిధులకి, రైతు నాయకులకి, రైతులకి, మరి పత్రికా మిత్రులకి, మరి ఇక్కడున్న ల్యాండ్ ఓనర్స్ కి వచ్చిన వాళ్ళందరికీ కూడా, దీనిస్తున్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. మనము ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇంతకు ముందే మన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఇక్కడ సజ్జన్ సాయినాథ్ సొసైటీ అని ఒకటి ఉంది సార్. అది పక్కా ప్రభుత్వ భూమి కాదు, పట్టా భూమి. సాయినాథ్ సొసైటీలో 145 ఎకరాలు నేను పటవారిగా ఉన్నప్పుడు పట్టగొట్టి ప్రభుత్వాన్ని మోసం చేసి చట్టంలో ఉన్నది. ఇప్పుడు చూసే ప్రభుత్వం గవర్నమెంట్ ల్యాండ్ లో కబ్జాలలో పట్టాలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి పట్టాలు? పెద్దవాళ్ళకి ఆపరేషన్ చేసి ఇచ్చిన ల్యాండ్ అది 40 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు వాళ్ళు వ్యవసాయం చేసుకునే ఉంటున్నారు. ఇప్పుడు కొంతమంది హౌసింగ్